శ్రీ గణేశాయ నమః. జై గురుదత్త. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మన వీడియోలో సత్సంగం అంటే ఏమిటో తెలుసుకుందాము. సత్సంగము అంటే సాధు జనులతో గడుపుతూ వారి మంచి మాటలు విని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చెయ్యాలి. సద్గ్రంథ పారాయణ, మంచి గురించి ఆలోచించడం, మంచి చేయడం అంటారు శంకరులు. ఇవి అన్నీ మనకు ముక్తి వైపు పంపేవే. అదే దత్త సంప్రదాయం. కానీ అనుభవజ్ఞులు మాత్రమే సజ్జన సాంగత్యం ప్రసాదించగలరు. వారే సద్గురువులు. సత్పురుషుల సాంగత్యం వలన ప్రాపంచిక విషయాలు, మనుషుల పట్ల వాసనలు తొలగుతాయి. వాసనలు తొలగుట వలన మోహము నశిస్తుంది. దాని వలన స్థిరమైన తత్వము వస్తుంది. దాని వలన పరమాత్మపై తదేక దృష్టి ఏర్పడి జీవికి ముక్తి కలుగుతుంది. ఎప్పుడైనా సరే మనం ఎక్కువగా ఏ విషయాల గురించి ఆలోచిస్తామో మన మనసు కూడా ఆ విషయాల వెనుకే తిరుగుతూ ఉంటుంది. అందుకే ఎల్లవేళలా మంచి ఆలోచనలు ఆలోచిస్తూ మనందరం మంచి మార్గంలో ముందుకు నడుద్దాం. జై గురుదత్త. సర్వం దత్తార్పణమస్తు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.